హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ఇన్‌షాట్ యాప్‌లో వీడియో ఎలా ఎడిట్ చేయాలో లైవ్‌లో చూపిస్తాను చూడండి. ముందుగా ప్లే స్టోర్ నుండి ఇన్‌షాట్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసి మీకు 3 ఆప్షన్లు ఉంటాయి. వీడియో, ఫోటో, కాలేజ్ అని. మనకు వీడియో ఎడిటింగ్ కాబట్టి ముందుగా వీడియోను సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 వీడియోలను సెలెక్ట్ చేసుకొని మీకు కింద గ్రీన్‌లో రైట్ సింబల్ కనిపిస్తుంది కదండీ! అక్కడ ఓకే చేసుకోండి. తర్వాత మనం తీసుకున్న వీడియోలకు ముందు వాల్యూమ్ తగ్గించాలి. మనం 3 తీసుకున్నాం కాబట్టి మనకు డబల్ రైట్ సింబల్‌లో కనిపిస్తుందిగా అక్కడ నొక్కితే మనకు అప్లై టు ఆల్ అని ఉంటుంది. అప్లై టు ఆల్ దాని ద్వారా మనం తీసుకున్న వీడియోలో మూడింటికి వాల్యూమ్ అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆప్షన్ ఏముంది, క్యాన్వా అని ఉంది. క్యాన్వా అనేది మనం తీసుకున్న వీడియో ఎలా కావాలి అంటే అలా 1:2 కావాలా, 16:9 షార్ట్ వీడియోలకేమో షార్ట్‌గా, లాంగ్ వీడియోలకేమో లాంగ్‌గా అప్లై చేసేసుకోవాలి. ఈ క్యాన్వా అనేది మనం తీసుకున్న 3 వీడియోలకు కావాలి అంటే మళ్ళీ అప్లై టు ఆల్ చేస్తే సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, మనకు మ్యూజిక్ సింబల్ కనిపిస్తుంది కదా, అందులో మన ఫోన్లో ఉన్నటువంటి మ్యూజిక్ని పెట్టేసుకుంటాం మేము అంటే అక్కడ మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఉంటుంది. మనది వీడియో మూవ్ అవుతుంటే ఎటువంటి ఎఫెక్ట్ ఇవ్వాలి, మనకు నచ్చిన ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ప్లస్ సింబల్ పైన ప్రెస్ చేయాలి. అప్పుడైతే మనకు ఆ ఎఫెక్ట్ అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏముంటుందంటే బ్యాక్ వచ్చేసి ఇది మెయిన్ అండి, వాయిస్ ఓవరు. ఇది చాలామందికి ఎలా ఏంటి అని తెలీదు. ఒకసారి బాగా వినండి. వాయిస్ ఓవర్ని రెడ్ బటన్ నొక్కగానే మనకు 3 సెకండ్స్ టైం తీసుకొని వీడియో అనేది మూవ్ అవుతుంది కదండి, అప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇచ్చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వరకు ఇచ్చి స్టాప్ చేసి నేను మళ్ళీ ఇస్తాను అంటే మళ్ళీ రెడ్ కలర్ బటన్ నొక్కాలి. మళ్ళీ ఇక్కడ 3 సెకండ్స్ టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకొని మళ్ళీ మనకు వీడియో అనేది మూవ్ అవుతుంది. అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మళ్ళీ ఏం చేయాలి అంటే ఇప్పుడు కొంతమంది సగం వరకు వాయిస్ ఓవర్ ఇచ్చి సగం వరకు వీడియోలో ఉన్న రియల్ వాయిసే పెడతారు కాబట్టి నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా ఎక్కడి వరకు అయితే మనకు వాయిస్ ఓవర్ అనేది ఇచ్చామో దాని నుంచి మనకు వీడియోలో ఉన్న వాయిసే కావాలి అంటే కొద్దిగా ముందుకు మూవ్ అయ్యి మనం మళ్ళీ వాయిస్ ఓవర్ స్టార్ట్ చేయాలి. ఇగో నేను చూసిన చూడండి అలాగా. ఇంకంతా అయిపోయాక రైట్ సింబల్ నొక్కితే అయిపోతుంది మన వాయిస్ ఓవర్. లేదు నాకు ఈ వాయిస్ ఓవర్ నచ్చలేదు, నేను మళ్ళీ ఫస్ట్ నుండి ఇస్తా అంటే నేను చూసిన విధంగా అన్నీ డిలీట్ చేసేయండి. మళ్ళీ ఫస్ట్ నుండి ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి మైక్ సింబల్, అక్కడ నుంచి వాయిస్ ఓవర్. ఈసారి నేను వీడియోలో ఉన్న రియల్ వాయిస్ పెట్టి మధ్యలోంచి నేను వాయిస్ ఓవర్ ఇస్తా అంటే అలా మీ వీడియో మధ్యలోంచి మనకి ఏ నుంచి అయితే కావాలో వాయిస్ ఓవర్ అక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చేయండి. తర్వాత ఏం చేస్తాం, మనం రైట్ సింబల్ ఉంది కదండి, అక్కడ నొక్కినామంటే మనం ఇచ్చిన వాయిస్ ఓవర్ అనేది సెట్ అయిపోతుంది వీడియోకి. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, స్టిక్కర్. ఇక్కడ మనము ఏ స్టిక్కర్ కావాలంటే అది ఇక్కడ నేను సెర్చ్ చేసుకుంటా, నాకు కావాల్సిన స్టిక్కర్స్ లేవు అంటే చేసేసుకోండి. నేనైతే ఇప్పుడు వీడియోలో కొంతమంది బెల్ ఐకాన్ కానీ సబ్స్క్రైబ్ సింబల్ పెడుతుంటారు కదండి, నేనైతే ఇలా సబ్స్క్రైబ్ సింబల్ని సెర్చ్ చేసి పెట్టేశా. ఇందులో కూడా మనకు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఏమన్నా ఇవి కాకుండా మనం ఏమన్నా కొత్తగా పెట్టాలి అంటే మనం సెర్చ్ చేసుకొని పెట్టేసుకోవాలి. మనం తీసుకున్నటువంటి సింబల్ కూడా ఎటు కావాలి, రైట్ సైడ్ కావాలా, లెఫ్ట్ సైడ్ కావాలా, పెద్దగా కావాలా, చిన్నగా కావాలా అనే ఆప్షన్ కూడా ఉంది. అలాగే ఈ సింబల్ అనేది నాకు వీడియో మొత్తం కావాలి అంటే లాంగ్గా ప్రెస్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు వీడియో మొత్తం మూవ్ అవుతుంది అన్నమాట ఈ సింబల్. లేదు నాకు ఇది వీడియో మొత్తం అవసరం లేదు, నాకు లాస్ట్లో ఉంటే చాలు అని అనుకుంటే మనం మళ్ళీ ప్రెస్ చేసి పట్టుకోవాలి ముందరికి. అలానే లాస్ట్ వరకు ప్రెస్ చేస్తే మనకి ఎక్కడి నుండి కావాలి అంటే అక్కడ నుండి ఆ సింబల్ని ఇచ్చుకోవాలి. సింబల్ అని కాదండి, మనకు కావాల్సిన సింబల్స్ ఏవైనా ఇలా ఇచ్చేసుకుంటే సరిపోతుంది. మనం ఒకసారి చెక్ చేసుకోవాలి సింబల్ లాస్ట్లో ఉందా, మళ్ళీ వీడియో మొత్తం ఉందా అని ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనకు నెక్స్ట్ ఏముంది ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్. ఇది కూడా మనకు ఇంపార్టెంటే. నేనైతే ఇప్పుడు ఒకటి రాస్తున్నాను, సాయి అని రాసా. నెక్స్ట్ మనం ఏం చేయాలి, రైట్ మార్క్ని
ప్రెస్ చేయాలి. అక్కడ మనం కూడా ఇది కూడా మనం ఇట్లా టెక్స్ట్ ఇచ్చినది నాకు వీడియో మొత్తం కావాలి అని అనుకుంటే వీడియో మొత్తం ఇచ్చుకోండి. లేదు అంటే ఏం లేదు. మళ్ళీ నేను నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్‌లోకి వెళ్ళి ఇప్పుడు హర్షిత్ అని రాసా. మనం ఇందులో కూడా కలర్ ఆప్షన్ ఉంది. మనకిక్కడ కలర్ సింబల్స్ కనిపిస్తున్నాయి కదండీ! అందులో మనకి ఏ కలర్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. యెల్లో అంటే యెల్లో, రెడ్ అంటే రెడ్డు, వైటు అలా ఉంటుంది చాలా వరకు యెల్లోనే యూజ్ చేస్తారు. నేను కూడా యెల్లో ఒకసారి చూపిస్తున్నా చూడండి. యూజ్ చేసి ఇది కూడా మనకు పైన కావాలంటే పైకి, కిందికి కావాలంటే కిందికి సెలెక్ట్ చేసుకోవాలి. సైజులు కూడా ఇందులోనే ఉంటాయి. పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా. మనం ఇది కూడా మనకి వీడియో మొత్తం ఉండాలి, టెక్స్ట్ నేను రాసింది ఉండాలి వీడియో మొత్తం అంటే దాన్ని అలా ప్రెస్ చేసుకోండి. తర్వాత మనకు టెక్స్ట్ ఇచ్చాక కొన్ని నచ్చకుంటే డిలీట్ చేస్తాం కదండీ! వీటిని కూడా డిలీట్ చేయాలి అంటే డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా మనకు ఉంటుంది. డిలీట్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండీ! అలాగా డిలీట్ చేసేసుకొని మనం రైట్ సింబల్‌ని నొక్కాలి. మనకు నెక్స్ట్ ఏముంది ఇందులోనే ఇలా నేమ్సే కాకుండా కొంతమంది ఏమన్నా రాస్తూ ఉంటారు కదండీ! అది కూడా ఇక్కడనే రాసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకొచ్చేసి ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ ఏంటిదంటే మనకు వీడియో అనేది ఏ విధంగా స్క్రోల్ అవ్వాలనేది ఇందులో ఉంటుంది. కొంతమంది షేక్ అయితున్నట్టు పెడతారు. కొంతమంది ఇట్లా రౌండ్ షేప్‌లో వీడియో అనేది మూవ్ అవుతుంది కదండీ! అలా ఉంటుంది. కొంతమంది బ్లర్ అయినట్టు కూడా పెడతారు. మనం అందులో సెలెక్ట్ చేసుకోవాలి. ఏది కావాలి అంటే అలా. నాకు ఏది వద్దు నార్మల్‌గానే ఉండాలి అంటే మనకు పక్కన ఒరిజినల్ అని కనిపిస్తుంది కదండీ! సర్కిల్ షేప్‌లో. అలా నేనైతే ఏం ఎఫెక్ట్ ఇవ్వలేదు. ఓన్లీ ఒరిజినల్ అనే పెట్టేసా. మనం మళ్ళీ రైట్ సింబల్‌ని నొక్కితే మనం తీసుకున్న ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఇంకా కొన్ని ఉంటాయి. మనం వీడియోలు మూవ్ అవుతుంటే ఏదో ఇట్లా వైట్ కలర్‌లో స్క్రీన్ మొత్తం ఇట్లా వచ్చినట్టు ఎఫెక్ట్‌తో పాటు అక్కడ నేను చూస్తున్నాను కదండీ! అక్కడ ఏదో లైట్ లాగా మన ఫేస్‌లకు ఇట్లా వస్తుంది కదండీ! అది కూడా అందులోనే ఉంటుంది. వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కలర్ ఆప్షన్. వీడియో అనేది ఏ కలర్‌లో ఉండాలి అనేది ఇది. రెడ్ అంటే రెడ్డు, పింక్ అంటే పింకు, గ్రీన్ అంటే గ్రీన్. ఏది వద్దు నాకు ఒరిజినలే కావాలి అంటే ఒరిజినలే పెట్టేసుకోండి. ఇదేమో బ్రైట్‌నెస్ లైట్. మనకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలి అంటే తక్కువ. ఇక్కడ రైట్ సింబల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ లైట్ ఎఫెక్ట్‌లని మనం తీసుకున్న 3 వీడియోలకు కావాలి అంటే అప్లై టు ఆల్ చేయండి. లేదు ఒక వీడియోకే ఈ బ్రైట్‌నెస్ ఉండాలి అంటే ఒక్కదానికే చేస్తే సరిపోతుంది. మనకు నెక్స్ట్ ఏముందంటే కొంతమంది వీడియో ఇట్లా స్క్రోల్ అవుతుంటే కొంతమంది పక్కననేమో వీడియో పెడతారు. ఇంకొంతమంది ఫోటో పెడతారు. ఇప్పుడైతే నేను ఫోటో చూపిస్తున్నాను చూడండి. ఎలా అంటే మనం ముందుగా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. నేను మా బాబు వీడియోను వెతుకుతున్నా. అది దొరకట్లేదు గ్యాలరీలో. దొరికేసింది. ఇలా సెలెక్ట్ చేసుకొని మరీ మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటో ఎటు పెడితే అటు బాగుండదు. మరీ మధ్యలో ఉంటే సెట్ అవ్వదు. కాబట్టి మనకి ఎక్కడి సైడ్ కావాలి అనేది కూడా ఇందులో ఉంటుంది. మనం చేసుకోవాలి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మనకు ఏది కావాలి అంటే అది. బ్లాక్ కావాలంటే బ్లాకు, రెడ్ కావాలంటే రెడ్, వైట్ కావాలంటే వైట్ ఇచ్చేసి రైట్ సింబల్‌ని ప్రెస్ చేయాలి. అలాగే మనకి ఇందులో కూడా వీడియో ఇంత పెద్దగా ఈ ఫోటో అనేది ఇంత పెద్దగా వద్దు నాకు చిన్నగా కావాలి అంటే అక్కడ ఉంటుంది క్రాప్డ్ అని. అటు నుంచి మనం కట్ చేసుకోవాలి. మన నార్మల్‌గా ఫొటోస్ కట్ చేసినట్టే ఇది కూడా. ఇందులో ఏమి ఇబ్బంది ఉండదు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎడిటింగ్ ఎలా అనేది ఈజీగా అర్థమవుతుంది. అలాగా కట్ చేసి ఒక సైడ్‌కి పెట్టేసి నాకు వీడియో మొత్తము ఈ ఫోటో అనేది పక్కనే ఉండాలి అంటే లాంగ్‌గా ప్రెస్ చేస్తే మనకు వీడియో మొత్తం ఈ ఫోటో మనకు అలానే ఉంటుంది. అయిపోయింది కదండీ ఇక్కడ. మనం నెక్స్ట్ ఏముందంటే కట్టర్. కొంతమంది వీడియోలను ఎడిట్ చేసినప్పుడు ఇక్కడి వరకే చాలు అనుకుంటారు కదండీ! అలాగే ఇది కూడా కట్ చేసుకోవాలి. మనకు కత్తెర సింబల్ ఉంది కదండీ! అలా అక్కడ మనకు చూసినాక ఎటు పక్కది కావాలి అంటే అటు పక్కది కట్ చేసుకొని డిలీట్ సింబల్ పైన నొక్కడమే. అదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్. ఇది బ్యాక్‌గ్రౌండ్ ఎఫెక్ట్ అన్నమాట. మనం తీసుకున్న మెయిన్ వీడియోది నీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చేసి
మనకు 3 వీడియోలకు కావాలి అంటే అప్లై టు ఆల్ చేయండి. లేదు ఒక్కదానికి అంటే రైట్ సింబల్ని నొక్కేయండి. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మనకు వీడియో అనేది స్లో మూవ్ అవ్వాలి అంటే స్లోగా ఇచ్చేయండి. లేదు స్పీడ్గా కావాలి అంటే స్పీడ్, ఇందులో ఆప్షన్ ఉంటుంది. 3 వీడియోలకు కావాలి అంటే మళ్ళీ అప్లై టు ఆల్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి ఏముందో ఒకసారి చూడండి. ఇది కూడా ఎడిటింగ్లో ఒక భాగమే. మనకు వీడియో అనేది ఏ విధంగా మూవ్ అవ్వాలి అనేదే ఉంటుంది ఇందులో. ఇంక నేనేమి ఎక్కువ ఇవి యూజ్ చేయను, చాలా వరకు ఇవి నార్మల్గా అయిపోతుంది. మనకు ఇంకా మెయిన్గా ఏముందబ్బా అంటే ఇక్కడ చాలా ఉన్నాయి, ఇంకా వీటితో మనకు అంత అవసరం అయితే లేదు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు ఇన్షాట్ లోగో వీడియో పైన కనిపిస్తుంది. దాన్ని రిమూవ్ చేయాలంటే మీకు ఇంటి సింబల్లో కనిపించి ఒకటి ఫ్రీ యాడ్ రిమూవ్ అని వస్తుంది. మనకు కొద్దిగా యాడ్స్ వస్తాయి, అవి అయిపోయాక అందులో మనం చూసుకుంటే ఇన్షాట్ లోగో అనేది పోతుంది, ఏముండదు ఆ లోగో. అగో చూపిస్తున్నాను పోయింది. లాస్ట్లో వీడియోను సేవ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ వస్తే మీకు.